హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు ఏం స్టిచ్ చేయాలనేది అన్నీ మేము చూస్తున్నాము. ఇది మా ఒక్క రెగ్యులర్ కస్టమర్ క్లాత్స్. ఇది తను చాలా దూరం నుంచి వచ్చి ఇస్తారు, మణికొండ నుంచి వస్తారు. ఈరోజు ఏం స్టిచ్ చేయాలి, స్టిచ్ చేయడానికి ఏముంది అని కవిత, లక్ష్మి కలిసి వెతుకుతున్నారు. లక్ష్మి, డ్రెస్సెస్ అన్నీ ఒక దగ్గర. డ్రెస్సెస్ అన్నీ ఒక దగ్గర పెట్టు లక్ష్మి. ఇంకా సారీస్ మొత్తం ఒక దగ్గర పెట్టేసేయి. కాటన్ సారీ ఒక దగ్గర పెట్టేసేయి. కాటन वो सारीस पीस डालने का है, वो 3 सारी सेपरेट रखो. ये पीसेस डालने. और ये साड़ी में भी कौन सा भी साड़ी छोटा है तो उसमें पूरा पीसेस डालो बोले अंदर. అది లక్ష్మి ఫాల్ కుట్టినప్పుడు శారీ ఒకసారి మెజర్మెంట్ చేసి పీస్ తక్కువ పడితే పీస్ వేయాలి లక్ష్మి, మర్చిపోకు. అన్ని సారీస్ కాదు, ఏ సారీస్ ఏ సారీ చిన్నగా ఉందో దానికి వేసేసి. ఆ కాటన్ సారీ కూడా వేయాల్సి వస్తుందేమో, దానికి ఆల్రెడీ ఫాల్ వేసి ఉంది కదా. ఇంకా లోపల ఒకసారి మెజర్మెంట్ చూసి కావాలంటే క్లాత్ వేద్దాం. కాటన్ సారీ ఎన్ని ఉన్నాయి లక్ష్మి? ఇది కాటన్ చీర, ఇది కాటన్. లక్ష్మి యాష్ కలర్ దానికి బ్లౌజ్ వద్దు, దానికి వాళ్ళ దగ్గర బ్లౌజ్ ఉందండ. ఇది రెడ్ కలర్ ఉంది చూడు, రెడ్ అండ్ యాష్. ఇది దీనికి బ్లౌజ్ ఉందా? బ్లౌజ్ ఉందండ. ఒకటి ఫాల్ ఒకటి కుడితే బ్యాగ్ అది లక్ష్మి. ఆ బ్యాగ్ చూస్తేనే గుర్తుపడతారు మీరు. ఈ బ్యాగ్ తీసుకొని వస్తారు. ఉంటది ప్యాకింగ్ దాంట్లో. డ్రెస్సెస్ అన్నీ ఒక దగ్గర, శారీస్ అన్నీ ఒక దగ్గర పెట్టు లక్ష్మి. చీరలన్నీ దీంట్లోనే పెడుతున్నా. వాళ్ళు నా చాలా మంచి కస్టమర్. ఎన్ని సంవత్సరం అంటే 2010 నుంచి మన దగ్గరే కుట్టిస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నన్ను వెతుక్కుంటా ఇక్కడ దాకా వస్తారు. నేను కూడా 3 సార్లు వెళ్ళి వచ్చిన లక్ష్మి. అయితే నేనే వెళ్ళలేదు. చాలా బాగా చూస్తారు ఇంటికి వెళ్తే కూడా. నేనే వెళ్ళలేదు. అయితే అందరం కలిసి ఒకసారి వెళ్దాం. మరి బట్టలు కుట్టేసి తీసుకొని పోయి ఇచ్చేసి వద్దాం. దీంట్లోనే పెట్టేయాలా? ఇవన్నీ బట్టలు స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి వెళ్ళి ఇచ్చేసి రండి. लाइनिंग इसको क्या डालना है? लाइनिंग, सैटिन. उसको क्रेप लाइनिंग डालने का है. तो फ्रॉक सीना का, अम्ब्रेला फ्रॉक सीना है. इसको लाइनिंग निकालना. ये ఈ చీరకు లైనింగ్ తీయాలి. తీయాలి. దానికన్నీ కాటన్ లైనింగ్ తీయాలి లక్ష్మి. 120 తీసే అన్ని బ్లౌజులకి. 120. इसको ड्रेस को उसमें लाइनिंग है क्या? देखो एक बार वो कितना मीटर है, 4 मीटर है जैसे दिखाओ. एक बार खोल के देखो. फोर है. 4 फोल्ड. लाइनिंग भी है और उसका बॉटम का क्लॉथ भी है उसमें. और ये वाला ये भी लाइनिंग है. उसमें वो भी कितना मीटर है एक बार चेक कर दो. 2 मीटर है शायद. 2 मीटर. 2 मीटर. तो उसके लाइनिंग निकालना. देखो वो बॉटम पीस है, वो ये बॉटम. बॉटम पीस है. लाइनिंग निकालना. लक्ष्मी ये कलर लाओ फाइनल है. 2 मीटर्स लाइनिंग निकालो उसको. और वो साड़ी है देखो, पट्टू साड़ी, पिंक कलर का पट्टू साड़ी है देखो. हाफ पट्टू क्लॉथ लाइन है. उसमें नहीं होता, उसमें वो नॉर्मल ब्लाउज बुट्टा हैंड सीने का है. उसका भी लाइनिंग निकालो. इसका भी लाइनिंग. उसका भी लाइनिंग निकालो. ఇది వస్తుందేమో. దీనికి ఇది వస్తుంది. ఈ సారీలో బ్లౌజ్ ఏదో వచ్చింది లక్ష్మి, ఒకసారి ఓపెన్ చేయి. పింక్ కూడా ఇది కూడా కావాలి.
ఎలా గ్రీనే వచ్చింది. బ్లౌజ్ బాగుంది కదా. ग्रीन दिसे लक्ष्मी। आज सब देने का ही है क्या? हाँ ये पूरा आज सीने का है। ड्रेस की लागी చూసి దీనికి ఇది వస్తుందేమో. పెళ్ళి ఎప్పుడు? ఇవన్నీ పెళ్లి బట్టలే. టిష్యూ సారీ ఇది, దానికి వచ్చిన బ్లౌజు ఓన్లీ పైపింగ్ చేసేసి బ్యాక్ ఓపెన్ పెట్టి స్టిచ్ చేశారు. ఇది ఇంకా పెళ్ళి కూతురుది. పెళ్లి కూతురేమో పక్కనే కూర్చొని ఉంది. వైట్ సారీ బ్లౌజ్. డోరీ అన్నీ నువ్వు సింపుల్గా కావాలని చెప్పినా కూడా డోరీ అన్నీ హెవీగా కుట్టేసాను. అంటే డోరీతో కొంచెం బ్లౌజ్కి లుక్ వస్తుంది కదా. కప్స్ పెట్టేసి కప్స్ బ్లౌజ్. वो स्टोन साड़ी है, स्टोन और बॉर्डर वाला नॉर्मल पाइपिंग ब्लाउज, हेवी टसल्स वाले उसको। ఇవి రిసెప్షన్ సారీయా? ఏది పెళ్ళిదా? వైట్ సారీ పెళ్ళికేమో కదా. ఇది కూడా నీదేనా? లావెండర్ కలర్ శారీ అది. సేమ్ లావెండర్ కలరే బ్లౌజ్ వచ్చింది. దానికి బుట్టా హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసాము. దానికి హెవీ టజల్స్. वो सारी अभी सी रहे ना, उसका है वो सारी अभी मत दे। उसका ब्लाउज भी नहीं हुआ, वो कंप्यूटर वर्क कर रहे ना। ये साड़ी हाँ साड़ी दे दो। इसका फिर ये रख दो। हाँ रख दो। ये वही वर्क वाला ही रख दो। ये लेना, ये किसका? नहीं वो नहीं। ये इसका। हाँ ఇది మ్యారేజ్ బ్లౌజ్ కదా, రిసెప్షన్గా. ఓకే, అంటే వైట్ సారీ కట్టిన తర్వాత మళ్ళీ ఇది కడుతుంది. उसका ब्लाउज पीस है ना. బ్లౌజ్ పెట్టి అంటే పింక్ సారీ ఇప్పుడు తీసుకెళ్ళట్లేదు అంటున్నారు కదా. ఓకే वो साइड में रख दो. और कौन सा? వైట్ సారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. గ్రీన్ కలరే బ్లౌజ్ కూడా వచ్చింది. హ్యాండ్స్కి ఏమో బుట్టా హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసాము. అది కూడా బార్డర్తో టజల్స్ పెట్టామన్నమాట. ఏ బ్లౌజ్ కూడా సింపుల్గా లేదు, అన్నీ ఏదో ఒకటి డిజైన్ చేసాము. అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ మీ సిస్టర్ది అనమాట. సరే ఇంకా మిగతావన్నీ మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తాను.
సో గైస్ ఇదేనండి మా ఈరోజు బోటిక్ టూర్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.